టెంపరేచర్ ఎక్కువగా ఈరోజు రాజానగరం నియోజకవర్గంలో ఓం శివశక్తి పీఠం ఆధ్వర్యంలో ఇవాళ రాజశ్యామల యాగం మహాచండీ యాగం ఇవాళ రాజానగరం నియోజకవర్గం ఇవాళ బత్తుల బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ రాజానగరం నియోజకవర్గం పట్ల ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, రైతులు పాడి పంటలతో తులతోగాలని, అలాగే ఇవాళ యువత భవిష్యత్తును కూడా తీర్చిదిద్దాలని ఇవాళ అన్ని రకాల వసతులు కలిగి రాజానగరం నియోజకవర్గంలో గొప్ప అభివృద్ధి పదంలో ముందు ఉండాలని చెప్పేసి మళ్ళీ బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో రాజశ్యామల సండివారం అమ్మవారి యాగం జరుగుతుంది. ఖచ్చితంగా రాజానగరం నియోజకవర్గంలో ఆధ్యాత్మిక ఉన్నటువంటి బత్తుల బలరామకృష్ణ గారికి ఇవాళ ఉండడం, దాని నుంచి రాజానగరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా గొప్ప స్థానికంగా ఇతను ఇన్ని పూజలు చేయడం కూడా మా రాజానగరం చేసుకున్న గొప్ప అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ రాజశ్యామల యాగం చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు కూడా ఎవరో పాతకాలం నాటి రాజులు చేశారని చెప్పుకున్నారు తప్ప ఇప్పుడు రాష్ట్రంలో కూడా ఎక్కడా కూడా రాజశ్యామల యాగం జరగలేదు. అలాంటి యాగాన్ని ఈ బత్తుల బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో మా రాజానగరం జరగడం మేము గర్వించదగ్గ విషయం. ఖచ్చితంగా ఇతను అదే కాకుండా ఆధ్యాత్మిక కాకుండా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకి ఏదో రకంగా సేవ చేసి మంచి చేయని ఉద్దేశంతో ఈ రాజకీయాల్లోకి వచ్చి ఇవాళ మొన్న జరిగే ఎన్నికల్లో కూడా ఇవాళ ప్రజలందరూ కూడా అన్ని రకాల పార్టీల వాళ్ళు కూడా అన్ని వదిలి ఖచ్చితంగా బలరామకృష్ణ గారు అసెంబ్లీకి పంపించాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా వినోదడిగా నిలబడి వాళ్ళ రాజానగరం నియోజకవర్గంలో 50,000 ఓట్ల మెజార్టీతో బలరామకృష్ణ గారు అసెంబ్లీకి పంపించేదాలు ఉన్నారు. ఖచ్చితంగా బలరామకృష్ణ గారు అధికారంలోకి వచ్చాక ఏమవుతే ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తి కాబట్టి ఇతను అన్ని రకాలుగా రైతుల గురించి కావచ్చు అందరి గురించి కూడా మంచి విషయాలు చేస్తూ ఈ భూ కబ్జాలు బ్లేడ్ బ్యాచ్ అన్ని పక్కన పెట్టేసి వీటి మీద పూర్తిగా నిర్మూలన చేసి పరిపాలన అనేది ఒకప్పుడు రాముడు ఎలా పరిపాలించాడో, రామరాజ్యంలో రాముడు ఎలా పరిపాలించాడో బత్తుల బలరామకృష్ణ గారు కూడా ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో రాబోయే రోజు అలా పరిపాలించబోతున్నారు. ఖచ్చితంగా ఈ అవినీతి పరిపాలన సర్వగీత పాడడానికి వచ్చినటువంటి బలరామకృష్ణ గారికి మా రాజానగరం నియోజకవర్గం జనసేన ఎన్డీఏ కూటమి నుంచి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలాంటి వ్యక్తి ఎప్పుడు కూడా నిరంతరం రాజానగరం నియోజకవర్గంలో 100 సంవత్సరాలు కూడా వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని మేము ఖచ్చితంగా
అన్ని పార్టీల తరపు నుంచి కూడా కోరుకుంటున్నాం. ఇలాంటి వ్యక్తి దొరకడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం.